G3 మీడియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ సభకు 2620 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. పరేడ్ గ్రౌండ్ సభకు 1,00,000 మందికి పైగా హాజరు అంచనా. మోదీ సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులపై పోలీసుల సూచనలు. సభా ప్రాంగణంలో డ్రోన్లపై నిషేధం విధించిన పోలీసులు. కూటమి పాలనతో రాష్ట్రంలో ప్రశాంతత వచ్చిందన్న సంధ్యారాణి. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటూ మంత్రి వ్యాఖ్యలు. రాష్ట్రంలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయన్న సంధ్యారాణి. మహిళల యువత కోసం ప్రత్యేక చర్యలంటూ మంత్రి వెల్లడి. పాలమూరు ప్రాజెక్టుపై పాత నిర్ణయాన్ని కవిత తీవ్ర విమర్శ. శ్రీశైలం నీటి నిర్ణయం చారిత్రక తప్పిదమంటూ కవిత ఫైర్. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కవిత డిమాండ్. శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారాలు ఆపాలంటూ రోజా ఫైర్. తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులకు రోజా పిలుపు. లడ్డూ వివాదంపై అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోమన్న రోజా. తెలంగాణలో నేరాల పెరుగుదలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. ప్రజల భద్రత కంటే రాజకీయ కక్షలేనంటూ హరీష్ విమర్శ. దోపిడీలు పెరుగుతున్నా పోలీసులు విఫలమంటూ హరీష్ ఫైర్. టీఆర్ఎస్ నేతల వేధింపులపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు. హైదరాబాద్ సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశంలో హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర పథకాల అమలు, మౌలిక సదుపాయాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులు చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పలు అంశాలపై సూచనలు ఇచ్చినట్లు సమాచారం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భద్రత కోసం 2620 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులపై ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేశారు. సభకు వచ్చే వాహనాల కోసం 8 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని తెలిపారు. డ్రోన్లను నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సభలోకి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దాదాపుగా డీసీపీ ర్యాంక్ లో ఒక 3, అడిషనల్ డీసీపీ ర్యాంక్ లో 5 మంది, ఏసీపీ ర్యాంక్ లో 21 మంది, ప్రొబేషనరీ డిఎస్పీస్ కూడా దీంట్లో మనకు పాలు పంచుకుంటున్నారు 61 మంది, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం కలిపి దాదాపుగా 1045 మంది ఆల్సో ఏఎస్ఐస్, హెచ్సిస్, పీసీస్, హోమ్ గార్డ్స్ అందరూ కలిపి 12 ప్లటూన్స్, టీజీఎస్పీ ప్లటూన్స్, 6 ఏఆర్ ప్లటూన్స్, ఆక్టోపస్, ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, ఇది కాకుండా 620 మంది ట్రాఫిక్ పర్సనల్, 2620 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో రేపు ఎలాబరేట్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాం. దీనికి సంబంధించి వెన్యూ ఏదైతే మనకు పరేడ్ గ్రౌండ్స్ ఉందో దానికి అప్రోచ్ రోడ్స్, తర్వాత పార్కింగ్ ఏరియాస్, తర్వాత కీ జంక్షన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సీసీటీవీ కంట్రోల్లో, సర్వేలెన్స్లో తీసుకొని వచ్చుకున్నాము. ఒక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఇది కెమెరాలతో నిఘా కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా మల్టీలేయర్డ్ యాంటీ సబోటేజ్ చెక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే దీంట్లో పబ్లిక్ ఎంట్రీ మనము డెసిగ్నేటెడ్ గేట్స్, ఎక్కడి నుంచి అయితే పబ్లిక్ ఎంటర్ కావాలో మనము చాలా క్లియర్గా ఒక ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తున్నాము. దానికి సంబంధించి అదే గేట్స్ నుంచి ఎంటర్ కావాలి. కాకపోతే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ ఫర్ ద నేషన్ కాబట్టి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సంబంధించిన వస్తువులు ఏవైతే మనము నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. ఇవి అదే కాకుండా మ్యాండేటరీ ఫ్రిస్కింగ్కి పోలీస్కి సహకరించాలని కోరుతున్నాం.
ప్రతి ఒక్కరు కూడా డిఎఫ్ఎండి నుంచి చెక్ పాయింట్ నుంచే పాస్ అయిపోయి లోపల కూర్చోవాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ఫుడ్ ఐటమ్స్, తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివి మేము చాలా డీటెయిల్డ్గా మీకు ప్రెస్ నోట్లో ఇస్తాము. ఇవేవి కూడా క్యారీ చేయవద్దని మనవి. ఇదే కాకుండా ఏరియల్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా, డ్రోన్స్ లాంటివి ఏవి కూడా రాత్రి 12 గంటల నుంచి నిషేధించబడ్డాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఇంక్లూడింగ్ మీడియా పీపుల్, జనరల్ పబ్లిక్ ఎవరు కూడా ఫ్లై చేయకూడదు. నో ఫ్లై జోన్గా ప్రకటించాము. ఎస్పెషల్లీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బోయిన్పల్లి, తర్వాత మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏరియా వస్తుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్స్కి సంబంధించి కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని సీఎం స్పష్టంగా చెబుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం హిందువులను కించపరిచేలా వ్యవహరిస్తోందన్నారు. గుజరాత్ ప్రభుత్వం సోమనాథ్ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. తీసుకొని వాళ్ళ పదే పదే వారి మంత్రివర్గ సభ్యులు కానీ వారు కానీ జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా హిందువులను కించపరిచేదానికి వారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి మనం ఇవాళ పరిశీలిస్తే, ఇవాళ మనం చూస్తున్నాం గొప్పగా ఏ రకంగా ఇవాళ గుజరాత్లో మరి అక్కడి ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు ఉత్సవాలు జరుపుతూ ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ సోమనాథ్ యొక్క దేవాలయ సమగ్ర అభివృద్ధికి ఇవాళ హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి ఆ దేవాలయాన్ని పునరుజ్జింపజేసి ఇవాళ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాను. మహారాష్ట్రలో హిందూ మహిళలపై అరాచకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ అరెస్టు వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. నిదా ఖాన్ ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో దొరకడం వెనుక అసదుద్దీన్ ఓవైసీ హస్తం ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీకి దూరంగా ఉండాలని హెచ్చరించారు. లేకపోతే రాజకీయంగా నష్టం తప్పదన్నారు. రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని రాజాసింగ్ కోరారు. అది కాకుండా కన్వర్షన్ కూడా చేపించింది ఇదే నిదా ఖాన్. దాదాపు 25 రోజుల నుంచి ఈ నిదా ఖాన్ని మహారాష్ట్ర పోలీస్ దోలాడుతున్నారు. కానీ నిన్న ఆ నిదా ఖాన్ ఏ ఇంట్లో దొరికిందంటే ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో దొరికింది. దాదాపు మొత్తం ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసినారు. ఆ కార్పొరేటర్ వాళ్ళకి ఇంట్లో ఉండడానికి ఇచ్చిన ఆ కార్పొరేటర్ కూడా అరెస్ట్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీస్. ఇది కాకుండా నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జలీల్ అంటే ఎక్స్ ఎంపీ ఉండే ఈయన ప్రతి ఒక్క మీడియాలో నిదా ఖాన్కి సపోర్ట్ చేసిండు. కొన్ని బహిరంగ సభలు కూడా ఇదే నిదా ఖాన్ సపోర్ట్ చేసిండు. ఈ అనవసరం లవ్ జిహాదు అట్లాంటి పదం తీసుకొని వస్తున్నారు, అట్లాంటి ఏం కాలేదని ఈ జలీల్ ఓపెన్గా సపోర్ట్ చేసాడు. గతంలో మనం ఒక కేసు గురించి విన్నాం. నాసిక్ టీసీఎస్లో రాష్ట్రంలో కూటమి పాలన వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొన్నదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడటంతో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. గ్రామీణ అభివృద్ధి, మహిళా సంక్షేమం, యువత ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రైల్వే జోన్ వచ్చిందంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర నుంచి మాకు రాయగఢకు కానీ ఛత్తీస్గఢ్కి కానీ వెళ్ళడానికి మార్గాలు శుభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసుకుంటున్నాం. అలాగే సుజల స్రవంతి మీ అందరికి కూడా తెలుసు. సుజల స్రవంతికి ఈరోజు 1000 కోట్లు వెచ్చించి సుజల స్రవంతి పని జరుగుతుంది అని అంటే మా ఏరియాలో ఎవరికి కూడా త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా
అన్ని రకాలుగా, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు కూడా ఎక్కువ ఉన్నాయి, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులన్నిటికి కూడా మనకు నిధులు విడుదల చేయటం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ముఖ్యంగా మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. గత 5 సంవత్సరాలు విశాఖ ఉక్కు అసలు ఉందా, స్టీల్ ప్లాంట్ ఉందా, దాన్ని క్లోజ్ చేస్తున్నాం అనే విధంగా మనం అందరం ఉండేవాళ్ళం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి వర్యులు దాదాపు 12,000 కోట్లతో మొట్టమొదటిసారిగా దానికి నిధులిచ్చి దాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీని ఆత్మ గౌరవంగా భావిస్తున్నారని ముందుకు నడిపించిన పరిస్థితి. ఈరోజు నిన్న లేదు మొన్న మరొక 8,000 కోట్లు, అంటే దాదాపు 20,000 కోట్లతో ఈరోజు స్టీల్ ప్లాంట్ పనులు మొదలుపెట్టి లాభాల బాటలోకి వెళ్ళడానికి పూర్తి సహకారం అందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే అసలు విశాఖ ఉక్కుని పూర్తిగా వదిలేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ధర్నాలు చేసినా, నిరాహార దీక్షలు చేసినా పట్టించుకోని పరిస్థితి ఆనాటిదైతే. జంజీ ఉద్యమ తరహాలో తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీలను విస్మరించే రాజకీయ పార్టీలను గద్దె దింపుతామని హెచ్చరించారు. 2029 నాటికి తెలంగాణలో బీసీలదే అధికారం అవుతుందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత విధానంలో అమలు చేయకపోతే జూన్లో హైదరాబాద్ ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పథకాలను కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో బీసీ సప్లాన్ అమలు జరుగుతుండగా తెలంగాణలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బీసీల విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం? ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులకు ఎంత ఫీజు ఉందో ఆ ఫీజు మొత్తం ప్రభుత్వమే భరించాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీ ఫార్మసీ, అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ, అదేవిధంగా మెడిసిన్ చదివేటటువంటి విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పూర్తి ఫీజుల రీఎంబర్స్మెంట్ చేయడం అని చెప్పి ఈరోజు ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం? ఆ రోజు మేమందరం కూడా పోరాటం చేసి 2008లో మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేయించాం. వెళ్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మేస్తామని టీడీపీ నేతలు మాట్లాడడం దారుణమని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేదలకు వైద్య విద్యతో పాటు మెరుగైన విద్యం కూడా అందుతుందని అన్నారు. చిత్తూరులోని అపోలో ఆసుపత్రిలో ఉచిత వైద్యం పేరుతో సీట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలహీనపరిచి ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదగాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కీలకమని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే విధానాలను వ్యతిరేకిస్తామని, ప్రభుత్వ వైద్య రంగాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని పేర్ని నాని స్పష్టం చేశారు. తప్పే చిత్తూరు మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుంది? చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కి ఇస్తే అపోలో హాస్పిటల్ తీసుకున్నటువంటి మొదటి సంవత్సరమే హాస్పిటల్లో మంచాలు ఎట్టా ఉన్నాయి, మంచాలు కొత్త ఏం కావాలి, దుప్పట్లు ఏం కావాలి, డాక్టర్లు తక్కువ ఏమన్నారు, లేకపోతే ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి పరీక్షలు చేయటాకని చెప్పి వాళ్ళు ఆలోచించలా. మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఏమేం కావాలని చూసుకుని మెడికల్ కాలేజీ పెట్టుకున్నారు. అపోలో హాస్పిటల్ చిత్తూరులో కావాలని మీరు చూసుకోవచ్చు. ఎవరైనా ఏం చేస్తున్నారు? ఫ్రీగా ఎవరికైనా అన్ని వేల కోట్లు సంపద ఉందని చెప్పి అపోలో హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ తీసుకుని ఏమన్నా నేను పుట్టిన జిల్లా అని చెప్పి ఏమన్నా ఉద్ధరిస్తాకేమైనా చేస్తున్నారా? లేదే పచ్చి వ్యాపారం చేస్తున్నారు దాని మీద. అపోలో హాస్పిటల్లో వైద్యం డబ్బులకి ఏమనంటే గొప్పగా చెప్తున్నారు. సర్వీస్ ఛార్జెస్ అంట. సర్వీస్ ఛార్జెస్ పైన హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తారు. మెడికల్ కాలేజీలోనేమో అపోలో బ్రాండ్ మీద 3 కోట్లకి సీట్ అమ్ముకుంటారు. 60 అంటే 3 కోట్ల చొప్పున సుమారుగా 60, 70 సీట్లు, 80 సీట్లు వస్తాయి. మరి డబ్బులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి 3-4 సీట్లు ఇస్తారంట, అంటే క్యాష్ ఇస్తారు. అంటే నాకేంటి దీంట్లో అని చెప్పినటువంటి ఎంతసేపు ఆలోచన. హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య జరిగిన నిందితులను పట్టుకోలేకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిపి చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. కరీంనగర్ లో బంగారం దోపిడీలు, ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు అరికట్టలేకపోతున్నారని ఆరోపించారు.
మరోవైపు బీఆర్ఎస్ నాయకులపై మాత్రం రాజకీయ వేధింపులు పెంచుతున్నారని మండిపడ్డారు. దొంగను పట్టుకుని అప్పగించిన క్రిషాంక్ పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. దేశంలోనే అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలో ఉందని కేంద్ర నివేదిక చెబుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజల భద్రత కంటే రాజకీయ కక్ష సాధింపులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హరీష్ రావు ఆరోపించారు. క్యాంప్ ఆఫీసర్ మీద దాడి చేస్తే కనీసం ఆపే పరిస్థితి లేదు. ఒక మహిళ అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో నడిచే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవలేదు. కేసుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, అరెస్టుల మీద అరెస్టులు పెట్టి, జైలు నుంచి బయటకు రాకుండా ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు. ఇవాళ క్రిషాంక్ పోయి ఎన్ని రోజులైంది? క్రిషాంక్ చేసిన తప్పేంది? దొంగను దొరకబట్టి పోలీసులకు సెల్ ఫోన్ ఇచ్చిండు అంతే. ఫేక్ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిన వ్యక్తిని దొరకబట్టి ఈ ఫోన్ నుంచే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిండు, అబద్దాలు ప్రచారం చేసిండని ఆ ఫోన్ అతని చేతుల నుంచి తీసుకొని పోలీస్ చేతికి ఇచ్చిండు. దానికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఒక దళిత నాయకుడు క్రిషాంక్ను 20 రోజులుగా జైల్లో పెట్టిండ్రు. అంటే మీరు అసలు చేయాల్సిన పని ఏంది? మీరు చేస్తున్న పని ఏంది? ఎటుపోతుంది రాష్ట్రం? నిన్ననే కేంద్ర ప్రభుత్వం నివేదిక వచ్చింది. దేశంలో అత్యధిక ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడైతున్నాయంటే తెలంగాణలో అవుతున్నాయి. అత్యధిక పిల్లలు మిస్సింగ్ ఎక్కడున్నారు అంటే తెలంగాణలో. అందులో ఆడపిల్లలు మిస్సింగ్ ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంలో బాగా వెనుకబడ్డ రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అత్యధిక కేసులు దేంట్లో చూసినా. తెలంగాణ అభివృద్ధి దేంట్లో జరుగుతుంది? ఆత్మహత్యల్లో అభివృద్ధి చేస్తున్నారు మీరు. కేసుల నమోదులో అభివృద్ధి చూపిస్తున్నారు. అత్యాచారాల్లో అభివృద్ధి చూపిస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లడంలో అభివృద్ధి చూపిస్తున్నారు. మహిళల రక్షణ ఫెయిల్ అవడంలో అభివృద్ధి చూపిస్తున్నారు. హైదరాబాద్ పరువు తీసేసింది మీరు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ దేశానికి దిక్సూచి. ఇదే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో తెలంగాణను మెచ్చుకున్నది. ఇలా పరిస్థితి ఏంది? మహిళా పోలీస్ కమిషనరు మంచి ప్రయత్నమే చేయొచ్చు ఆవిడ, కానీ పరిస్థితి ఎట్లా ఉందనడానికి అది అడ్డం పడుతున్నది. పరిస్థితి తీవ్రతకు అది అడ్డం పడుతూ ఉన్నది. ఎంత దారుణమైన పరిస్థితులు హైదరాబాద్ లో ఉన్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్యను మర్డర్ చేస్తే ఎట్లుంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ రోడ్డు మీద తిరుగుతే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే ఈ రకంగా రాష్ట్రంలో రాజకీయ వేధింపులకు పోలీసులు వాడుకుంటున్నారు. కక్ష సాధింపు చర్యలకు పోలీసులు వాడుకోవడం వల్ల పోలీసులు తమ పని తాము చేసుకోలేక లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. రాష్ట్రం పరువు తీసింది ఈ రేవంత్ రెడ్డి. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అఫ్టర్ ఫెయిల్. మంచిర్యాల జిల్లా మందమరిలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన దోపిడీ ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకర్లు, ప్రైవేట్ గోల్డ్ కంపెనీలు, లాడ్జ్ నిర్వాహకులు, వ్యాపారులకు నేరాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఆధునిక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు కాపాడగలమని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ వెల్లడించారు. ప్రికాషన్స్ ఏదైతే సెక్యూరిటీ సంబంధించిన ఎక్కడ ల్యాబ్సెస్ ఉంటే వాటిని మనం ఆ సెక్యూరిటీ ల్యాబ్సెస్ కవర్ చేసుకుంటే సంబంధించిన అరేంజ్మెంట్ చేసుకోవాలని చెప్పి అందరు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి. రోజా ఈవీఎంలు, శ్రీవారి లడ్డు వివాదంపై తీవ్రంగా స్పందించారు. దొంగ ఈవీఎంలు కాకుండా ప్రజల ఓట్లతో అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూను అవమానించేలా అబద్ధపు ప్రచారాలు చేయడం దారుణమన్నారు. వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రోజా పేర్కొన్నారు. అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక తప్పు చేసుంటే ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాన్నైనా కూడా
అబద్ధపు ప్రచారం చేసి అవమానించాలని చూసుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధలో 1% శాంతి భద్రతలపై పెట్టి ఉంటే రాష్ట్ర పరువు పోయేది కాదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే దాడులు చేస్తామని హెచ్చరించడం దారుణమన్నారు. 2 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు తాము కూడా దాడులు చేయాలని ప్రశ్నించారు. కానీ అది తమ సంస్కారం కాదన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మారుతూ ఉంటాయి, మారుతున్నప్పుడు ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి అవుతుందనే దానికి ఈ 2.5 సంవత్సరాలు ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు అనగానే ఒక రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ట్రాక్ చేయడం తప్పిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది రివ్యూ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కానీ ఒకటి మాత్రం మనవి చేస్తాను ఈ ప్రభుత్వానికి, తెలంగాణ సాధించుకున్నామంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పెట్టుబడులు వెల్లువల రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి దొరకాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చేయాల్సి వస్తుందంటే రాష్ట్రానికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి దగ్గర పరిగెత్తేవాళ్ళు. చీమ చిట్టుకుమన్నా హోంమంత్రికి వెళ్ళి చెప్పుదామనే యాంగిల్లో పరిగెత్తేవాళ్ళు. కానీ రాష్ట్రానికి హోంమంత్రి లేడని ఎందుకంటుందంటే ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, కానీ ఆ బాధ్యతను విస్మరించారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు పోయినా కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వింటూ ఉంటాం ఏదో ఒక సమీక్ష చేస్తున్నారు కమాండ్ కంట్రోల్లో, సెక్రటరీట్ వదిలిపెట్టి కమాండ్ కంట్రోల్కి వెళ్ళారని. అక్కడ వెళ్తున్నప్పుడు ఏం సమీక్ష చేస్తున్నారంటే ఒక హోంశాఖ మీద సంబంధించింది తప్పిస్తే మిగతా అన్ని సమీక్షలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ సమీక్షలతో పాటు అన్ని సమీక్షలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని హోంశాఖను సమీక్షించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పడం నిజంగా చెప్పుకోవాల్సి రావడం బాధాకరం అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమేనని, కానీ భౌతిక దాడులు ఆందోళనకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలిసే జరిగిందని ఆరోపించారు. పోలీసుల అరెస్టులపై కాకుండా శాంతి భద్రతలపై దృష్టి పెట్టి ఉంటే పీఎంజే జ్యువెలరీ దోపిడీ జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో ప్రజల భద్రత కంటే రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే, కానీ దాడులు అంగీకరించబోమన్నారు. రాజకీయ హింసను ప్రోత్సహించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత అరాచమా? నేను దొంగనా? 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేస్తూ కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల ఆస్తు నగలెత్తుకపోతున్నారు. మీరు దాని మీద కాన్సెంట్రేట్ 1000 మంది పోలీసులు 9 చుట్టూ నేను కనబడటానికి పొద్దులైతే కనబడి దొంగలు మీద పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ మీద పట్టుకోండి. అట్లా ప్రజలకు శాంతియుతంలో బతికే పరిస్థితి తీసుకురాలి. మేము నేను ఒక్కటే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడసుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కడే చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునాది చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి,
వీళ్ళ యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను. 100% బండి మీరు బయట ఉండి సక్సెస్ అవుతుంది. మేము ఇక్కడ ఉన్నా కూడా బంధు స్వచ్ఛంగా పాటిస్తారు. ఎందుకంటే బంధు వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మాంసం దాడి చేస్తారు కదా, మా మాస్టర్కి ఎవరు రక్షణ. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మేము బంధు పాటిస్తుంది. బంధు పాటిస్తుంది. చూస్తుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైన భావన కలుగుతుందా మీకు? అల్టిమేట్గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు స్వాగతిస్తున్నామంటే ఏం చెప్పబోతాం మనం? దాడులు సాగుతామా? కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఇది ఎవరైనా కానీ ఏ పార్టీ కానీ కరీంనగర్ ప్రజలు కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నిలుపుకునే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నాను. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం మంత్రి పదవిని కూడా వదులుకొని ఎంతో చేశానని తెలిపారు. అయినప్పటికీ బహిరంగ సభల్లో జగన్ తన గురించి ఎప్పుడూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్ ను ఎక్కువగా ప్రశ్నించేవాడినని, అందుకే మంత్రి పదవి పోయిందని పేర్కొన్నారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసినా తగిన గుర్తింపు రాలేదన్నారు. నాయకత్వాన్ని ప్రశ్నించే వారిని పక్కన పెట్టే పరిస్థితి పార్టీలో నెలకొందని విమర్శించారు. 7 సార్లు పోటీ చేశాను, నేను 5 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను. ఆ 2 సార్లు తెలుగుదేశం వాళ్ళు ఓడించలే, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. ఏంటంటే వాస్తవానికి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ. అక్కడ కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండేది. అయినా నన్ను 5 సార్లు గెలిపించారు. 2 సార్లు 2 సామాజిక వర్గం కలిసేటప్పటికీ ఆ 2 సార్లు ఓడిపోయాను తప్ప తెలుగుదేశం వాళ్ళు సొంతంగా నన్ను ఓడించలేకపోయారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. జురాల బదులు శ్రీశైలం నుంచి నీరు తీసుకురావడం తెలంగాణ చరిత్రలో క్షమించరాని తప్పిదమన్నారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ జరిగిన సభలో ఆమె మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మద్దతు ఇవ్వకపోతే భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు. 50 మీటర్లకు కుదించేసి దాంతో ఇవాళ 2 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకోవాలంటే ఎత్తిపోసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే నేరాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తుంది. ప్రధానమంత్రి గారు వస్తా ఉన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి మీరు జాతీయ హోదా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే వచ్చే ఎన్నికలలో అరుణమ్మని కూడా చూడం, పాలమూరు పొర్మైల దాకా భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి